వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇస్లాం కోసం యుద్ధం, ముస్లింలకు పన్ను మినహాయింపు, హిందువుల తలలతో మినార్లు, రాణా సాంఘా చేతిలో ఓడిపోయిన సైన్యానికి మతపిచ్చిని నూరిపోసి కన్వా యుద్ధాన్ని గెలిచారు బాబర్. చరిత్రను విజేతలే రాస్తారు. అంటే గెలిచిన వారే తమకు అనుకూలంగా చరిత్రను రాయించుకుంటారు లేదా మార్చుకుంటారు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ చరిత్ర కూడా కొన్నేళ్ల క్రితం వరకు ఇదే సిద్ధాంత ప్రకారం. అతడిని ఒక గొప్ప నాయకుడిగా కీర్తిస్తూ రాయబడింది. కానీ అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బాబర్ ఒక క్రూరుడు, హిందూ ద్వేషంతో నిండిన వ్యక్తి. తన వీరత్వం కంటే ఎక్కువగా యుద్ధానికి మతపరమైన రంగు పులిమి గెలవడం కోసం ఇస్లాంను ఒక డాలుగా వాడుకున్నాడు. ప్రస్తుత చరిత్ర ఈ వాస్తవాలతోనే రాయబడుతోంది. గతంలో అల్లిన కల్పిత గాథలు ఇప్పుడు బద్దలవుతున్నాయి. కన్వా యుద్ధంలో మహారాణా సంగ్రామ్ సింగ్ పై బాబర్ సాధించిన విజయం వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే బయటపడుతున్న చరిత్ర మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు బాబర్ గురించి సృష్టించిన ఆ మహిమాన్వితమైన చిత్రపటానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. కన్వా యుద్ధం 1527 మార్చి 16న జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించాడని దాదాపు అందరూ చదివే ఉంటారు. కానీ దీనికి సరిగ్గా 24 రోజుల ముందు మరో యుద్ధం జరిగింది. అదే భయానా యుద్ధం. 1527 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పోరాటంలో రాణా సంగాకు చెందిన సాహసవంతులైన రాజపుత్ర సైనికులు బాబర్ సైన్యాన్ని మట్టి కరిపించారు. భయానా యుద్ధం ఎంత భీకరంగా జరిగిందంటే మొఘల్ సైన్యం మనసుల్లో రాజపుత్ర సైనికులంటేనే వణుకు పుట్టింది. పానిపట్ యుద్ధం గెలిచి ఢిల్లీ, ఆగ్రాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తమ పాలకుడైన బాబర్ని ద్వేషించదగిన కాపీర్ల గడ్డపై పోరాడి చావడం కంటే తిరిగి కాబూల్ వెళ్లిపోదామని మొఘల్ సైనికులు బ్రతిమాలాడుకున్నారు. బాబర్ ఆత్మకథ బాబర్ నామాను చరిత్రకారుడు విలియం ఎర్కిన్ ఆంగ్లంలో అనువదించారు. ఈ పుస్తకం పేరు ఏ హిస్టరీ ఆఫ్ ఇండియా అండర్ ది 2 పార్ట్స్ సావరెన్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ తైమూర్. బాబర్ అండ్ హుమాయూన్ తన ఆత్మకథలో బాబర్ భయానా యుద్ధానికి సంబంధించి తన సైనికుల అనుభవాల గురించి, అలాగే వారి మనోధైర్యాన్ని పెంచడానికి తాను ఖురాన్ మరియు ఇస్లాంను ఎలా ఆశ్రయించాడో రాసుకున్న విషయాలు ఖచ్చితంగా చదవదగ్గవి. అవి పేజీ నెంబర్ 444 నుంచి 474 వరకు ఉన్నాయి. ఆ పుస్తకం అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ దాన్ని చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక మొఘల్ సైన్యం ఇప్పటి వరకు పోరాడిన భారతీయ సైనికులు లేదా ఆఫ్ఘాన్ ప్రత్యర్థులు కంటే రాణా సంగాకు చెందిన రాజపుత్ర సైనికులు ఎంతో వీరులు, శక్తివంతులు, యుద్ధానికి అంకితమైన వారు మరియు జాతీయ భావంతో నిండినవారు. వారి వద్ద రాణా సంగా వంటి గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన కోసం ఆ సైనికులు ప్రత్యర్థి సైన్యంలోని ఎంతటి పెద్ద యోధుడినైనా ఎదిరించడానికి భయపడరు మరియు గౌరవం కోసం ప్రాణత్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. భయానా యుద్ధంలో మొఘల్ సైన్యం ఎన్నిసార్లు దాడి చేసినా రాజపుత్రులు ప్రతిసారి వారిని తుడిచిపెట్టారు. రాజపుత్రుల ఈ వీరత్వం మొఘళ్ల ఊహకు అందనిది. విజయం సాధించినప్పటికీ రాజపుత్ర సైనికులు ఎల్లప్పుడూ యుద్ధ నీతిని పాటించారు. రాజపుత్రుల పరాక్రమ పరాకాష్ఠను చూసి మొఘల్ సైనికులలో భయం నెలకొంది. పదే పదే ఓటమి ఎదురవ్వడంతో మొఘల్ సైన్యం తీవ్ర నిరాశకు గురైంది. సామాన్య సైనికుల నుండి సేనాధిపతుల వరకు అందరూ కాపీర్ల భూమి అయిన హిందుస్థాన్ని విడిచిపెట్టి కాబూల్ తిరిగి వెళ్లిపోవాలని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయాలు బాబర్ చెవిన కూడా పడ్డాయి. బాబర్ను సమార్ఖండ్ను ఓడించి తరిమివేశారు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని అతను తిరిగి అక్కడికి వెళ్ళగలడు? అందుకే అతను హిందుస్థాన్ పైనే అధికారాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. తన ఈ ఆలోచనకు అతను మతపరమైన రంగు పులిమాడు. అదే యుద్ధ గమనాన్ని మార్చడంలో నిర్ణయాత్మకమైనదిగా నిలిచింది. నిరుత్సాహపడిన మొఘల్ సైనికులతో ఉత్సాహాన్ని నింపడానికి బాబర్ ఇస్లాం మతపరమైన కట్టర్ అంటే ఉన్మాదాన్ని బోధించాడు. ఖురాన్ వంటి ప్రతి ఒక్క భావోద్వేగ అంశాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఈ యుద్ధాన్ని కేవలం అధికారం లేదా సంపదను పెంచుకోవడానికి చేసే పోరాటంగా కాకుండా విగ్రహారాధకులకు, కాపీర్లకు వ్యతిరేకంగా చేసే యుద్ధంగా అభివర్ణించాడు. 1527 ఫిబ్రవరి 21న భయానా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తదుపరి కొన్ని రోజుల పాటు బాబర్ తన సేనాపతుల నుండి సామాన్య పదాతి దళ సైనికుల వరకు అందరితోనూ నిరంతరం సంభాషించాడు. 1527 మార్చి 16న కన్వా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు వరకు బాబర్ చేసిన ప్రతి సంభాషణలోనూ ఇస్లామిక్ లక్ష్యం అల్లాహ్ కోసం సర్వస్వం అర్పించడం, ఇస్లాం కోసం ముస్లిమేతరులను అంటే కాపీర్లకు వ్యతిరేకంగా యుద్ధం వంటి అంశాలే ప్రధాన కేంద్ర బిందువులుగా ఉన్నాయి. చరిత్రకారుడు విలియం ఎర్కిన్ తన పుస్తకంలో వీటన్నిటిని వివరంగా పేర్కొన్నారు. రాజపుత్రుల చేతిలో ఓటములతో నిరాశలో కూరుకుపోయిన మొఘల్ సైన్యంలో తిరిగి ప్రాణం పోయడానికి బాబర్ చేసిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఇప్పుడు నేను తెలియజేస్తా. హిందువులకు వ్యతిరేకంగా చేసే ఈ యుద్ధం అధికారం కోసమో లేదా ధనం కోసమో కాదు. ఇది జిహాద్, కేవలం ఇస్లాం కోసం మాత్రమే.
అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఆయన కరుణ మనందరిపై ఉంది. అవమానంతో బతకడం కంటే అల్లాహ్ నామస్మరణ చేస్తూ చనిపోయి షాహిద్ అనిపించుకోవడం మిన్న. మనందరం అల్లాహ్ మీద ప్రమాణం చేద్దాం. ఒక్క క్షణం కూడా కాపీర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం నుండి వెనక్కి తగ్గే ఆలోచన చేయకూడదు. యజమానైనా, సేవకుడైనా, పదవిలో చిన్నవారైనా, పెద్దవారైనా ప్రతి ఒక్కరూ పవిత్ర ఖురాన్ని చేతిలోకి తీసుకొని ప్రమాణం చేయండి. నేటి నుంచి ఏ ముస్లిం కూడా తమ్గా చెల్లించాల్సిన అవసరం లేదు, అంటే పన్ను. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తక్షణమే జారీ చేయండి. ఇస్లాంలో మద్యం సేవించడం హరాం. అందుకే నేను ఇప్పటి నుంచి మద్యాన్ని త్యజిస్తున్నాను. నేను మద్యం తాగిన బంగారు, వెండి పాత్రలన్నిటినీ పగులగొట్టి పేదలకు పంచేయండి. మొఘల్ శిబిరంలో ఉన్న మద్యం మొత్తాన్ని నేలపై వలకబోయండి. నేటి నుంచి నేను గడ్డంపై కత్తెర గాని, మంగళకత్తి గాని వెయ్యనివ్వను. దాన్ని అలాగే పెరగనిస్తాను. యుద్ధానికి ముందు ఏ రాజపుత్ర సైనికుడు కనిపించినా అతడిని కేవలం చంపడమే కాదు, చంపిన తర్వాత అతని తల నరికి మీ ఈటకు గుచ్చుకొని రావాలి, లేదా తోలు తాడుతో గుర్రం మెడకు కట్టుకొని తీసుకురావాలి. ఎవరైతే రాజపుత్రులకు సహకరిస్తారో వారి గ్రామాలను, పట్టణాలను నాశనం చేయండి. వారందరినీ బందీలుగా పట్టుకోండి. అప్పటి యుద్ధ తంత్రాల విషయానికి వస్తే బాబర్ ఒక నైపుణ్యం కలిగిన సేనాపతి అనడంలో సందేహం లేదు. పానిపట్ యుద్ధంలో తన మొఘల్ సైన్యం కంటే 8 రెట్లు పెద్దదైన ఇబ్రహీం లోడి సైన్యాన్ని ఓడించి తన సామర్థ్యాన్ని అప్పటికే నిరూపించుకున్నాడు. గన్ పౌడర్ మరియు ఫిరంగులను ఉపయోగించి అతను భారతదేశంలోని సాంప్రదాయ యుద్ధ శైలిని పూర్తిగా మార్చేశాడు. అటువంటి పరిస్థితుల్లో భయానా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బాబర్ ఊరికే కూర్చున్నాడని, లేదా కేవలం తన సైనికులకు మతపరమైన పాఠాలు మాత్రమే చెప్పాడని అనుకోవడం తప్పవుతుంది. బాబర్ తన తదుపరి యుద్ధానికి సిద్ధమయ్యాడు. సైనికులను సమీకరించడమే కాకుండా యుద్ధ రంగాన్ని పటిష్టం చేయడం, అంటే కిలేబందీ, తన సైనికులు దాక్కోవడానికి పొడవైన మరియు లోతైన కందకాలు తవ్వించడం వంటివన్నీ అతను స్వయంగా పర్యవేక్షించాడు. అతని వద్ద విధ్వంసం సృష్టించే పిరంగులు మరియు మందుగుండు సామాగ్రి ఎలాగో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రాణా సంగా రాజపుత్ర సైనికులకు సిద్ధం చేశారు. నైపుణ్యం కలిగిన అశ్వికా దళం, కత్తి, యుద్ధ వీరులు మరియు యుద్ధ తంత్రాలలో ఆరితేరిన ఏనుగులను సమీకరించారు. కన్వా మైదానంలో, ఇప్పుడు అది ప్రస్తుతం రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఉంది. ఇరు సైన్యాలు ముఖాముఖి తలపడ్డాయి. రాణా సంఘ సైన్యం సాంప్రదాయ యుద్ధ శైలిలో ముందుకు సాగింది. అయితే బాబర్ తన మొఘల్ సైన్యంతో తుల్ముగా వ్యూహం ద్వారా దాడి చేయించాడు. ఈ వ్యూహంలో ప్రధానాంశాలు కూడా చెప్తా వినండి. నైపుణ్యం ఆధారంగా సైన్యాన్ని కుడి, ఎడమ మరియు మధ్య విభాగాలుగా విభజించటం, ఎడ్లబండ్ల చాటున ఫిరంగులను రహస్యంగా ఉంచటం, తుపాకుల కలిగిన నిశానిగాలతో శత్రువును నలుమూలల నుంచి చుట్టుముట్టి అకస్మాత్తుగా దాడి చేయడం. దీని ఫలితంగా యుద్ధంలో అసంఖ్యాక రాజపుత్రులు ప్రాణత్యాగం చేశారు. 1527 మార్చి 16న సాంకేతికత మరియు సరికొత్త యుద్ధ వ్యూహాల ముందు కేవలం వీరత్వం మరియు శౌర్యం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కన్వా యుద్ధం తర్వాత బాబర్ కేవలం తన విజయాన్ని గెలుపుతోనే పరిమితం చేయలేదు. తన స్వహస్తాలతో రాసుకున్న బాబర్ నామాలో రాజపుత్ర సైనికులు పాటించే యుద్ధ నీతిని ఎంతో గొప్పగా పొగిడిన బాబర్ అదే నైతికతను తన విషయంలో మాత్రం పాటించలేకపోయాడు. విగ్రహారాధకులైన హిందూ రాజపుత్రుల కాపీర్ల మృతదేహాల నుంచి తలలను వేరు చేయించాడు. ఆ నరికిన తలలతో ఒక మినార్ని నిర్మించాడు, అంటే కోటని. యుద్ధంలో గెలిచిన ప్రాంతంలోని మహిళలను, పిల్లలను బాబర్ బానిసలుగా మార్చాడు. దీని ద్వారా అతను ఇచ్చిన సందేశం చాలా స్పష్టం. మొఘళ్లకు వ్యతిరేకంగా ఎవరైనా తల ఎత్తితే వారి తలలు కూడా ఇలాగే మినార్లలో చేర్చబడతాయి మరియు వారి ఇండ్లలోని స్త్రీలు, పిల్లలు బానిసలుగా మార్చబడతారని. ఒక్కసారి ఆలోచించండి. బాబర్ పానిపట్టి యుద్ధం గెలిచాడు. ఢిల్లీ, ఆగ్రా అధికార పీఠాలను కైవసం చేసుకున్నాడు. కానీ అతను గాజీ, ఇస్లాం వ్యాప్తి కోసం జిహాద్ చేసే ముస్లిం యోధుడు అని పిలువబడింది మాత్రం కేవలం కన్వా యుద్ధం తర్వాతే. బాబర్ దృష్టిలో ఇబ్రహీం లోడీపై సాధించిన విజయం కంటే రాణా సంగాపై, రాజపుత్రులపై మరియు హిందువులపై సాధించిన విజయమే చాలా పెద్దది. ఒకవేళ బాబర్ తన సైనికులకు ఆ రోజు మతపరమైన విషయాన్ని నూరిపోయక ఉంటే బహుశా భారతదేశ చరిత్ర ఈ రోజు మరోలా ఉండేదేమో. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.